నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 18వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం బుధవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మృగశీర్ష కార్తె. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష సప్తమి తిథి మధ్యాహ్నం 1:34 వరకు, తదుపరి అష్టమి తిథి. పూర్వభాద్ర నక్షత్రం రాత్రి 12:23 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 7:40 వరకు, ఆయుష్మాన్ యోగం ఎల్లుండి ఉదయం 5:24 వరకు. భవకరణం మధ్యాహ్నం 1:34 వరకు, బాలవకరణం రాత్రి 12:48 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు మిథున రాశి మృగశీర్ష నక్షత్రం 3వ పాదంలో సాయంత్రం 6:31 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు కుంభరాశిలో సాయంత్రం 6:35 వరకు, తదుపరి మీన రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 7:15 నుండి 8:48 వరకు, అమృతకాలం సాయంత్రం 4:36 నుండి 6:09 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:52 చంద్రోదయం రాత్రి 12:18 చంద్రాస్తమయం పగలు 11:49 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:44 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:56 వరకు, గుళిక కాలం ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:17 వరకు, యమగండం ఉదయం 7:21 నుండి 9 వరకు. రేపు మాస కాలాష్టమి. అష్టమి తిథి మధ్యాహ్నం 1:34 నుండి ఉన్నందువలన రేపు మాస కాలాష్టమి. కాలభైరవ భక్తులు ప్రతి నెల బహుళపక్ష అష్టమి రోజు ఉపవాసం ఉండి కాలభైరవుణ్ణి పూజిస్తారు. తిథి శూన్య నక్షత్రం రేపు మధ్యాహ్నం 1:34 నుండి రాత్రి 12:23 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఏ మాసంలో అయినా అష్టమి తిథి పూర్వభాద్ర నక్షత్రం కలిసి వచ్చినప్పుడు పూర్వభాద్ర నక్షత్రాన్ని తిథి శూన్య నక్షత్రం అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలభైరవ స్మరణతో సమస్త సన్మంగళాని భవత్తు. నమస్కారం.